ఏంటి చైర్మన్ గారు? ఓ, ఓడిపోయారు. పదవి పోయింది కదా మాజీ చైర్మన్ గారు. నాకు అవినీతి అంటగట్టి లంచం తీసుకున్నట్టు ఏసీబీ అధికారులకు పట్టించి అరెస్ట్ చేయించాలనుకున్నావా? నన్ను పదవి నుంచి దించాలనుకున్నావా బాపినీడు? నేనెన్నో కష్టనష్టాలు చూశాను, ఒడిదుడుకులు దాటాను. గరిటె తిప్పి చేయి మొరటుగా మారింది. నీలాంటి వాళ్ళని చూసి గుండె రాటు తేలింది. వ్యాపారంలో పోటీ ఎదుర్కొని బుర్రా పదునెక్కింది. నీలాంటి వాడు చేసే ఇలాంటి కుట్రలు కనిపెట్టలేనా? చైర్మన్ పదవిలో కూర్చోగానే నువ్విలాంటి ఎత్తులు వేస్తావని ఊహించాను. కానీ నువ్వు ఇంత త్వరగా ప్రయత్నిస్తావని అనుకోలేదు. దెబ్బతిన్నవాడు రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయ్యి తీరిగ్గా ఇలాంటి వ్యూహాలు ఆలోచించడా అన్నపూర్ణ? ఓటమి ఎదురైన మొదటి క్షణం నుంచే మళ్లీ తిరిగి పైచేయి సాధించటానికి ప్రత్యర్థి మీద ఎదురుదాడులు చేస్తూనే ఉంటాడు. నువ్విలాంటివి ఎన్ని చేసినా అవమానం పడ్డమే తప్ప నువ్వనుకున్నది చెయ్యలేవు. భయంతో నా నుదుటి మీద ఒక్క చెమట చుక్కని కూడా పట్టించలేవు. ఇంతకు ముందే నన్నేమీ చెయ్యలేకపోయావు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ని నన్ను టచ్ కూడా చేయలేవు. ఇప్పుడు తప్పించుకున్నానని విర్రబీగిపోకు అన్నపూర్ణ. ఇప్పుడేగా ఆట మొదలైంది. ముందుంది ముసళ్ల పండగ. ఇది రాజకీయం. ఎత్తుకి పై ఎత్తులు వేస్తూనే ఉంటాం. శత్రువును చిత్తు చేసేదాకా పావులు కదుపుతూనే ఉంటాం. సమాధానం చెప్పేలోపే ఇంకో ప్రశ్న ఎదురవుతుంది. సమస్య తీరింది అనుకునే లోపే మరో కష్టం మొదలవుతుంది. ఒక్కొక్క సమస్య పెరిగి పెద్దదై సాలెగూడిలా తయారవుతుంది. ఆ చిక్కుల్లో నుంచి తప్పించుకోలేవు. ఎలా బయటపడాలో అర్థం కాక చేతులెత్తి దండం పెట్టి నాకు ఈ చైర్మన్ పదవి వద్దు అనేదాకా తీసుకొస్తాను. కాదు కాదు, ఈ బాపినీడే ఆ పరిస్థితికి తీసుకొస్తాడు. కలలుగంటున్నావా బాపినీడు? నువ్వు ఢీ కొట్టేది అన్నపూర్ణని అని మర్చిపోతున్నట్టున్నావు. నాకు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమే కాదు, తప్పు చేసే నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం కూడా తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేయకు. ఢీ కొడతాను. ఎన్ని తిప్పలైనా పెట్టు, తిప్పి కొడతాను. నిన్ను ఎదిరించి గట్టిగా నిలబడతాను. నిజాయితీ నా ఆయుధం, కుటుంబం నా బలం. అవి నాకు అండగా ఉన్నంత వరకు నువ్వు నా చీర చెంగు మీద దారం కూడా లాగలేవు. పదవాలు.